ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి సద్గురు మూవ్మెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీకిరణ్ గారికి, అలాగే మన గురువుగారైన హైమా మేడం కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అహంకారం మన లోపల రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సో అలాంటి కారణాల గురించి అలా తెలుసుకుందాం మాస్టర్స్. మన లోపల మనకు తెలియకుండానే అహంకారం అనేది వస్తూ ఉంటుంది. మరి ఎలాంటి సందర్భాలలో అది ఉంటుంది, ఎలా ఉంటుంది మనకు తెలియకుండానే చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది మన లోపల అహంకారం ఉన్నట్టు కూడా మనకు తెలియదు. సో వాటి అహంకారం అనేది మన లోపల ఉద్భవించకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగ మనల్ని మనం ఆ ఎరుకపరుచుకోవాలనేది మనం ఇవాళ తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా అహం అంటే నేను, నేను అంటే శరీరం. అయితే మా శరీరంలో మెదడు అనేది ఒక భాగం. ఆ మెదడు ఏం చేస్తుంది అంటే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ శరీరం ప్రదర్శించే ధర్మాలన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే నేను అనుకుంటాం. అయితే యాక్చువల్‌గా అహము అంటే అర్థం ఏంటి అంటే ఆత్మవిశ్వాసము అన్న దానికి పర్యాయ పదం నేను అంటారంట. అంటే మామూలుగా నేను అనే దానికి అర్థం ఆత్మవిశ్వాసం. అయితే ప్రతి మనిషికి కంటే కూడా ప్రతి జీవికి కూడా ఆత్మవిశ్వాసం ఉండడం అనేది చాలా అవసరం. అది లేకపోతే మనం ఏ రకంగా కూడా ముందుకెళ్ళలేము. ఏ పని సరిగా చేయలేము ఆత్మవిశ్వాసం లేకపోతే. కాబట్టి ఆత్మవిశ్వాసం అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. అయితే మనం ఇక్కడ నేను అనే ఆత్మవిశ్వాసాన్ని నేనే అన్న గర్వంగా మారకూడదు అని చెప్తున్నారు. అంటే మన ఆత్మవిశ్వాసాన్ని మనకు తెలియకుండానే గర్వంగా మార్చుకుంటున్నాం. నేను అంటే ఆత్మవిశ్వాసం, నేనే అంటే గర్వం. చూసారా ఎంత చాలా సూక్ష్మంగా ఉంది ఇక్కడ. అంటే మనకు తెలీదు చాలా మటుకు మనం అది కూడా ఆత్మవిశ్వాసమే అని అనుకుంటాం. కానీ నేను అన్నది ఆత్మవిశ్వాసం, నేనే అని అనుకుంటే అది గర్వం మాస్టర్స్. కాబట్టి ఈ రెండింటికి మధ్య విభజన రేఖ అన్నది చాలా సరళంగా, సూక్ష్మంగా ఉంటుందంట. అయితే మనం దాన్ని గుర్తించగలగాలి. మనం మామూలుగా ఉంటే దాన్ని గుర్తించలేము. ఎందుకంటే అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి మధ్యలో చాలా సూక్ష్మమైన రేఖ ఉంటుంది. అంటే చాలా చిన్నగా ఉంటుంది వాటి రెండిటి మధ్య తేడా అనేది. సో మనం దాన్ని గుర్తించగలగాలి. ఏ మనిషి అయినా అన్ని తెలిసిన వాడు కాదు. అంటే మనం అంటాం కదా, నోబడీ ఈస్ పర్ఫెక్ట్ అని. అలాగా ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు. అలాగే సర్వజ్ఞుడు కాదు. ఏ మనిషి కూడా సర్వసిద్ధి సంపన్నుడు కాదు. అంటే ఒకే వ్యక్తి అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా ఉండడు. ప్రతి మనిషిలో ఏదో ఒక వెలితి అనేది ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? మనకు ఏ దాంట్లో అయితే మనం పర్ఫెక్ట్ గా ఉంటామో, అన్నిట్లో ఉండలేము, కాకపోతే కొన్నిట్లో ఉండగలుగుతాము. కాబట్టి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా మనమందరం ఎలా ఉండాలి అంటే ఆత్మవిశ్వాసంతో, వినయంతో ఉండాలి. ఎంత సంపన్నుడైనా కూడా, ఎంత జ్ఞాని అయినా కూడా వినయంతో ఉండాలి. అంతేకాని గర్వంతో ఉండకూడదు. అయితే గర్వం అనేది మన లోపల వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే అది ఆధిక్యత భావాన్ని ఇస్తుందంట. అంటే మన లోపల ఎప్పుడైతే అహంకారం వస్తుందో మనం ఏం కోరుకుంటాం మనకు తెలియకుండానే ఆధిక్యత అన్నిట్లో. అంటే నేనే నంబర్ 1 గా ఉండాలి, లేదా నేనే అందంగా ఉండాలి, నేనే అందరికంటే ఎక్కువ సంపన్నుడిగా ఉండాలి, ఇలాగా ఆధిక్యత భావాన్ని ఇస్తుందంట. అంటే మనం అన్నిట్లో కూడా ఫస్ట్ ఉండాలి, అందరికంటే ఎక్కువగా ఉండాలి, అధికంగా ఉండాలి అనేది ఇస్తుందంట. అలా అయినప్పుడు ఏమవుతుంది? ఆ గర్వం అనేది అభద్రతా భావాన్ని సృష్టిస్తుందంట. అంటే మనము ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసినాం. నేను అందరికంటే ఎక్కువగా ఉండాలి, లేదా అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి. ఎక్కువ అనేదైతే మనం ఎప్పుడైతే ఆ భావంలో ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే అభద్రతా భావంలో ఉండిపోతామంట. అంటే ఎప్పుడైతే మళ్ళీ మనకొక భయం ఉంటది లోపల. అది ఎక్కడ నేను కోల్పోతానో, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మళ్ళీ దాన్ని ఎక్కడ కోల్పోతానో, నాకంటే ఎక్కువగా వేరే వాళ్ళు చదివి మంచిగా రాస్తే నాకొచ్చిన ఫస్ట్ ర్యాంక్ నెక్స్ట్ టైమ్ రాదేమో, అలాగా ఆ రకంగా అభద్రతా భావంలో ఉండిపోతామంట. ఆ అభద్రతా భావం ఏమైపోతుంది అంటే ఆత్మన్యూనతా భావానికి దారి తీస్తుందంట.
అంటే ఇంగా ఒకసారి అది జరగలేదనుకోండి ఏమైపోతుంది? ఓహ్! నేను వాళ్ళకంటే తక్కువైపోయాను. నేను వాళ్ళకంటే తక్కువ. ఒకరితో పోల్చుకొని ఏం చేస్తామంటే ఇంకా ఆత్మన్యూనతా భావంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే ఆధిక్యతా భావాన్ని ప్రదర్శించినంత మాత్రాన ఎవరు కూడా ఆధిక్యులు కారు. నిజమైన గొప్పతనం అన్నది మాటల వల్ల కాదు, చేసే పనుల వల్ల లభిస్తుంది. సో, కొంతమంది చాలా మాటలు చెప్తారు. మనం ఆ మాటలు విని వాళ్ళెంతో గొప్పవాళ్ళు అని అనుకోకూడదు మాస్టర్స్. ఎందుకంటే ఎవ్వరమైనా కూడా మీరైనా, నేనైనా ఎవ్వరమైనా కూడా మన మాటల వల్ల కంటే కూడా మన గొప్పతనాన్ని మనం చేసే పనుల ద్వారా మనం నిరూపించుకోగలగాలి. అప్పుడే మన లోపల అహం అనేది రాకుండా ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఎక్కువ మంది ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడా తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే నేనే రైట్ అనుకుంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. నేను కరెక్టు అని అనుకుంటే. అంతేగాని నేనే కరెక్టు మిగిలిన వారంతా తప్పు అని అనుకుంటే అది అహంకారం. నేను మాత్రమే కరెక్టు అని అనుకుంటే అది అహంకారం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేనే ఈ రాజ్యానికి రాజుని లేదా ఒక ప్రాంతానికి నేనొక అధికారిని అని అనుకున్నాననుకోండి. సరే అలా అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే నేను ఆ రకంగా ఎదగడానికి కృషి చేయవచ్చు. కానీ నేనే పెద్దను, నేనే రాజుని, ఇది మిగిలిన వారంతా గూడా ఒప్పుకోవాలి. నన్ను ఆ విధంగానే చూడాలి అనేది ఆ రకంగా మనం భావిస్తే అప్పుడు మనం అహంకారంలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది మాస్టర్స్. అందుకే ఏం చేయాలి మనము అంటే ఎప్పుడు గూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా మనం ఎలాగైతే ఉన్నామో, అలాగే మన తోటి వారందరూ కూడా అలాంటి వారే, నాతో సమానులే అన్న సమదృష్టి మనం కలిగి ఉండాలి. అలాంటి దృష్టి మనం ఎప్పుడు ఎరుకలో ఉంచుకొని అందరిని సమానంగా చూస్తామో, అప్పుడు మన లోపల అహంకారం అనేది ఉద్భవించకుండా ఉంటుంది. అయితే ఈ అహంకారం అనేది ఎలాంటిది అంటే, నీటిలో పుట్టిన నిప్పు వంటిది అంట. మామూలుగా ఎక్కడైనా కొంచెం నిప్పు అంటుకుందనుకోండి, మనం ఏం చేస్తాము? నీటితోని దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తాము. కానీ అలాంటి నిప్పే నీటిలోనే పుట్టిందనుకోండి, అప్పుడు ఆర్పడం అనేది ఎంత కష్టతరం అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన లోపల అహంకారం రాకంటే ముందే మనము జాగ్రత్త పడాలి. మన లోపల అహంకారం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడము, దాన్ని గుర్తించడమే చాలా కష్టతరం. మన లోపల అహంకారం వచ్చింది అని తెలుసుకోవడమే, మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ దాన్ని గుర్తించడమే చాలా కష్టం. దాన్ని ఇంకా తీసేసుకోవడం అనేది ఇంకా గూడా చాలా కష్టతరమైంది. అందుకనే ఈ అహంకారం అన్నది మన లోపల ముందుగానే రాకుండా జాగ్రత్త పడాలి అని చెప్తున్నారనమాట. అయితే అహం వేరు, అహంకారం వేరు అని చెప్తున్నారిక్కడ. అహం వేరు అంటే అహం అంటే ఆత్మవిశ్వాసం. ఆ అహానికి కొంచెం కారం తగిలిందనుకోండి ఏమవుతుంది? అంటే మామూలుగా మన వంటలలో రుచికి సరిపడా కారం వేస్తే అది చక్కగా రుచికరంగా ఉంటుంది. అదే కాస్త కారం ఎక్కువైపోయిందనుకోండి ఏమవుతుంది? మంట నశాలానికి ఎక్కుతుంది. అలాగే ఇక్కడ కూడా అహం అనేది ఎంతవరకు ఉండాలో మన ఆత్మవిశ్వాసంగా ఉంటే పర్వాలేదు. దానికి ఎప్పుడైతే కారం తగిలిందో, ఆహానికి కారం తగిలిందో అప్పుడు మనల్ని మనం కోల్పోతాం మాస్టర్స్. అహంకారం అన్నది మన లోపల వస్తే మనల్ని మనం కోల్పోతాం. అందుకే మనం ఏం చేయాలి? అంటే ఏ రకంగా మన లోపల ఈ అహంకారం అనేది ఉంటుంది. దాన్ని ఎలా గుర్తించుకోవాలి అనేది ఆహ్, చెక్ చేసుకోవాలనేది కొన్ని పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. ఫస్ట్ వన్, అహంకారానికి, ఆత్మన్యూనతా భావానికి తేడా లేదు. అంటే మనం కొన్ని సార్లు ఏమనుకుంటాము, ఆత్మన్యూనతా భావం అనేది అహంకారం కాదు అని అనుకుంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అహంకారానికి అంటే ఎక్కువకి, తక్కువకి తేడా లేదు. 2 ఒకటే అని చెప్తున్నారు. అహంకారం అంటే ఇతరుల కంటే నేను ఎక్కువ అని బయటికి చెప్పకపోయినా కొంతమంది బయటికి చెప్తారు. కొంతమంది చెప్పలేకపోతారు. అయినా గూడా లోపల మనం అనుకుంటూనే ఉంటాం అట్లాగా. అలాగే ఆత్మన్యూనతా భావం అంటే నేను ఇతరుల కంటే తక్కువగా ఉన్నాను. అందరూ నాకంటే గొప్పగా ఉన్నారు అని బయటికి చెప్పలేకపోయినా లోపల కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జూమ్‌లోనే ఉంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు. కొంతమంది మాట్లాడలేరు. ఏమనుకుంటారు అంటే, అయ్యో! వీళ్ళందరూ ఎప్పటినుంచో వస్తున్నారు. ఎప్పటినుంచో ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి చాలా అనుభవాలున్నాయి. వాళ్ళందరూ నాకంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. గొప్ప గొప్ప అనుభవాలున్నాయి. నేను వాళ్ళకంటే తక్కువ. నాకొచ్చిన ఈ చిన్న అనుభవం చెప్తే ఏమనుకుంటారో అని
వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని మాట్లాడకుండా ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు గాని. పాత వాళ్ళు చాలా మంది కూడా మాట్లాడకుండా ఉంటారు. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను మాస్టర్స్. సో, ఇక్కడ ఏమంటున్నారు? వాళ్ళ అంటే ఎదుటి వారి కంటే ఎక్కువగా ఉన్నామనుకోండి, మనం సంతోషంలో ఉంటాం. అదే ఎదుటి వారి కంటే తక్కువగా ఉంటే బాధలో ఉంటాం. అంటే ఎక్కువైనా పోల్చుకోవడమే, తక్కువైనా పోల్చుకోవడమే. 2 కూడా అహంకారమే అని చెప్తున్నారనమాట. అంటే ఎందుకు మనం ఆత్మన్యూనతా భావంలో ఉన్నప్పుడు కూడా మనలో అహంకారం ఉంది అని ఎందుకు చెప్తున్నారు అంటే, మనం అక్కడ పోల్చుకుంటున్నాం. నేను అదే ఎక్కువ ఉందనుకోండి అంటే, ఎక్కువ ఉంటే మనం అహంకారంలో ఉన్నట్టు. తక్కువ ఉంటే కూడా అహంకారంలో ఉన్నట్టు. ఎందుకంటే, అయ్యో! అది తక్కువగా ఉందని కూడా మనం వాళ్ళతో పోల్చుకుంటున్నాం కదా! అలాగనమాట. అంటే ఇక్కడ ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఎక్కువ కాలేక తక్కువైతే ఆత్మన్యూనతా భావం, ఎక్కువైతే అహంకారం. అందుకని ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువైనా ఆహ్, తృప్తి చెందడం లేదు. తక్కువైనా తృప్తి చెందడం లేదనమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువలు తీసేసుకోవాలి మాస్టర్స్. వాళ్ళు నాకంటే గొప్పవాళ్ళు, లేదా నేను వాళ్ళకంటే గొప్పదాన్ని. వాళ్ళకంటే బెటర్‌గా ఉన్నాను. నేనింకా ఏ రకంగా ఎదగాలి అని చెక్ చేసుకుంటూ ఉంటే పర్వాలేదు. కానీ ఎప్పుడైతే నేను వాళ్ళకంటే ఎక్కువ, లేదా నేను వీళ్ళకంటే తక్కువ అని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయవద్దు. ఆ రె ఆ రకంగా ఎక్కువైతే అహంకారము, తక్కువైతే ఆత్మన్యూనతా భావము. ఎక్కువ పైన ఉండొద్దు, కింద ఉండొద్దు. మధ్య మార్గం చెప్తారు గదా! మనకి బుద్ధుడు. మధ్య మార్గంలో ఉండాలి ఎప్పుడు కూడా. ఏ విషయంలో అయినా కూడా మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి మనం ఆహ్ బాధపడొద్దు. తక్కువగా ఉన్న వాళ్ళని చూసి సంతోషపడవద్దు. ఎప్పుడు కూడా మనం మధ్య మార్గంలో ఉండాలి. అప్పుడే మనల్ని మనం అహంకార రహితులుగా ఉంచుకోగలుగుతాము అని చెప్తున్నారు మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, నీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటే, ఇంకా నీకు నేను అన్నది పోలేదన్నమాట. ఎవరైనా కనబడినప్పుడు లేదా సమావేశంలో మనం ఏం చేస్తాం, మనకు తెలియకుండానే మన గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే అవసరమైనంత మాట్లాడితే పర్వాలేదు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాం మనకు తెలియకుండానే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాము అంటే ఇతరుల ముందు మనల్ని మనం గొప్పగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాము. అంటే మనకు ఎప్పుడైతే ఎరుక ఉండదో మనం ఏం మాట్లాడుతున్నామో చెప్తూ ఇంకా మన గురించి చెప్తారు గదా! కొంతమంది వాడేంట్రా ఎప్పుడు చూసినా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు అని అంటాం గదా! వింటూ ఉంటాం అక్కడక్కడ మనం. కొంతమంది ఉంటారు. ఆహ్, ఏ సందర్భం వచ్చినా గూడా వాళ్ళని వాళ్ళు గొప్పగా వాళ్ళు చేసే పనులు గొప్పవి. లేదా నేను చేసే పనే గొప్పది అని దాన్ని చూపించుకుంటూ ఉంటారు. సో, అలా చూపించుకోవడం గూడా ఒకానొక అహంకారమే. ఒక రకమైన అహంకారమే అని మనకిక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అందుకని ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొక అవకాశం వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళాము. సభలో మనల్ని మాట్లాడమన్నారు అనుకోండి. మన అంటే వీలైనంత అవసరమైనంత మాట్లాడాలి. నేనిలాగ వచ్చాను. ఇలాగా మనల్ని మనం ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అన్నప్పుడు తగినంత మాట్లాడాలి. అదే ఇచ్చారు గదా! మైక్ అని జెప్పేసి ఇగ మన గురించి ఉన్నవి లేనివన్నీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే గూడా అది మనకు తెలియకుండానే మన లోపల అహంకారం ఉన్నట్టు అంటారు. అందుకని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇతరులు మన గురించి గొప్పగా మాట్లాడితే పర్వాలేదు. ఎందుకంటే కొంతమందికి ఉంటుంది. ఏదైనా చేస్తే ఒకరు ఒక చిన్న పని చేసినా గూడా దాన్ని గొప్పగా గుర్తించి చెప్తూ ఉంటారు కొంతమంది. అది వాళ్ళకి వాళ్ళుగా చెప్తే మనకు పర్వాలేదు. అంతేగాని మనం మనమే మన గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాము, గొప్పలు చెప్పుకుంటూ ఉన్నామంటే ఎక్కడో మన మనసు లోతుల్లో నేను అన్న అహం తెలియకుండానే మన లోపల పెరుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసిన పనులను మనం చేసిన సేవ అవ్వనివ్వండి, లేదా పనులు కానివ్వండి, ఏదైనా గూడా మనల్ని మనం గొప్పగా చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడు గూడా చేయవద్దు. దానివల్ల ఏమవుతుంది అంటే, మనకు తెలియకుండానే మన లోపల అహంకారం అన్నది ఆహ్, జనిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మనం మాట్లాడాలి. అవసరమైన చోట మాట్లాడాలి. అంతేగాని లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ ఉంటే మనం దానికి అలవాటు పడిపోయి, మనకు తెలియకుండానే మన లోపల అహం అనేది వస్తుంది. సో, నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, ఎవరో మనల్ని గౌరవించడం లేదు అని ఏడుస్తూ కూర్చోవడం కంటే, మనపై మనం గౌరవం పెంచే పనిలో ఉండాలి. ఇది ఇంకొక రకమైన అహంకారం మాస్టర్స్.
అంటే మనం ఈ సమాజంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు రకరకాల వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు. అందులో కొందరు మనల్ని గౌరవిస్తే, మరికొందరు మనల్ని అస్సలు పట్టించుకోకుండా ఉంటారు. ఇంకొందరేమో మనకంటే మన ప్రక్కవారిని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. అంటే కొంతమందుంటారు. మనమంటే నచ్చలేదనుకోండి, మన ముందే కావాలని అవతలి వాళ్ళని అవతలి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ, ఎక్కువ వాల్యూ ఇస్తూ, వాళ్ళని ఎక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అటువంటప్పుడు గూడా మనం బాధపడుతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో వారు మనల్ని అగౌరవించినప్పటికీ, మనకంటే మన ప్రక్కవారిని ఎక్కువ గౌరవించడం వల్ల మనకు తెలియకుండానే బాధకి గురవుతూ ఉంటాము. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, మనల్ని గొప్ప చేయలేదని బాధ కంటే, అవతలోడిని ఎక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళ గురించి ఎక్కువ ప్రశంసించారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళని గొప్పగా చేస్తున్నారనే బాధ ఎక్కువైపోతుంది మనకు తెలియకుండానే. మనల్ని పొగడలేదని ఒక బాధ, పక్కవాడిని పొగిడినందుకు ఇంకా ఎక్కువ బాధ. చెప్తారు గదా సామెత. ఆహ్, భర్త కొట్టినందుకు గాదు తోటికోడలు చూసి నవ్వినందుకు అని. అట్లాగా ఈ రకమైన బాధ మన లోపల ఎక్కువగా ఉంటుందనమాట. దానికి ఒకానొక మూల కారణం మనకు తెలియకుండానే మన అంతరాత్మలో ఉన్న అహం. ఈ అహం వల్ల సమాజంలో ఎక్కడికి వెళ్ళినా లోలోపల ఆత్మన్యూనతా భావానికి, అగౌరవానికి గురవుతున్నట్లు కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఏం చేయాలి? మనపై మనకి గౌరవం పెంచే పనులు, కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆత్మవిశ్వాసం పెరిగి ఎక్కడికి వెళ్ళినా శక్తివంతంగా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్ళగలుగుతాము. సో, ఒకసారి ఒక సందర్భంలో ఏమైంది అంటే వంశీ సారు ఆహ్, క్లాసెస్ చెప్తూ ఉంటారు గదా! అలాగా ఒక మంచి మాస్టర్ అన్నమాట. ఆవిడ ఒకసారి సార్‌ని వాళ్ళ దగ్గర క్లాస్ చెప్పడానికి పిలిపించిందంట. సార్ ఉన్న ప్లేస్ నుంచి చాలా దూరమట. అయినా సరే ఆమె మీద ఉన్న గౌరవంతో సార్ వెళ్లారంట అక్కడికి. వెళ్ళిన తర్వాత హడావిడిలో అంటే ఆమె గదా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తుంది. సో, హడావిడిగా ఉండడం వల్ల ఏమైంది సారు ఆమెకి నమస్కారం పెట్టలేదంట వెళ్ళిన తర్వాత. ఆహ్, ఏమైపోయింది తర్వాత అందరిని స్టేజ్ పైనకి వచ్చిన అతిథులందరిని గూడా కూర్చోబెడతారు గదా! స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి అందరితో సార్‌లాగా వేరే వాళ్ళని గూడా కొంతమంది మాస్టర్స్‌ని పిలిపించారంట గురువులని. వాళ్ళందరూ మాట్లాడుతూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, చివరిగా సార్ వంతు వచ్చేసరికి ఆమేం జేసిందంట, అంటే సార్ అక్కడ గౌరవం ఇవ్వలేదు అని ఆమెకి ఇంకా అహం వచ్చేసిందనమాట. నేను ఇంత పెద్ద మాస్టర్‌ని, ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను, సార్‌ని ఇన్వైట్ చేశాను. అయినా సరే సార్ నాకు గౌరవం ఇవ్వలేదు అన్న అహంకారంతో ఏం చేసిందంటే, ఇంకా సార్‌కి ఛాన్స్ ఇవ్వలేదంట. అంటే సార్ వంతు వచ్చే వరకి మాట్లాడనివ్వకుండానో లేదా ఏదో ఒక 2 నిమిషాలు టైం మాత్రం ఇచ్చేసి ఆహ్, ఆ ప్రోగ్రామ్‌ని ఎండ్ చేసేసిందంట. సార్‌కి అర్థం కాలేదంట. ఎందుకబ్బా నేను అంత దూరం నుంచి వచ్చాను. అంత మర్యాదతో పిలిపించారు. మరి ఇక్కడికొచ్చిన తర్వాత తీరా చూస్తే అవకాశం ఆహ్, లేకుండా జరిగింది అనేసి తర్వాత తెలుసుకుంటే ఆమె ఆమె అలా ఫీల్ అయిందంట. ఎందుకు అంటే అక్కడ నాకు గౌరవం ఇవ్వలేదు. చూసారా? మన లోపల ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం ఎంత చిన్న విషయాలకి పడిపోతూ ఉంటామో. ఇప్పుడు అంత పెద్ద మాస్టరు, అంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ జేసింది. ఒక చిన్న నమస్కారం చేయలేదని జెప్పి ఆమె ఎట్లా పడిపోయింది? అసలలా ఎలా ఆలోచించగలుగుతారు? అందుకని ఈ అహంకారం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడు ప్రతి క్షణం మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎదుటివారిలో కాదు. ఎదుటివారు మనకి గౌరవం ఇస్తున్నారా లేదా? లేదంటే మనల్ని ప్రశంసిస్తున్నారా లేదా? అనే దాని మీద దృష్టి తీసేయాలి. ఒక పని చేశాను. నాకు అవకాశం వచ్చింది. ఆ పనిని నేను ఎంతవరకు ఆహ్, నా శక్తి మేర నేను చేయగలను అన్న దాని మీదనే మన దృష్టి ఉండాలి. అంతేగాని నేను ఇంత కష్టపడి చేశాను. నాకు ఏమి రాలేదు. అంటే నువ్వు చేసిన పనికి ఆ ఆనందాన్ని గూడా నువ్వు పొందలేవు. ఎందుకంటే నీ దృష్టి అంతా అవతలి వాళ్ళు ఇచ్చే గౌరవం, మర్యాదల మీదనే ఉన్నాయి కదా! అప్పుడు మనం ఆ చేసిన పనిని ఎలా ఆస్వాదించగలుగుతాము? అందుకనే మనం ఏం చేయాలి అంటే ఎదుటివారు ఇచ్చే గౌరవ మర్యాదలు గాని, ప్రశంసలు గాని వాటి మీద దృష్టి తీసేసి, మనం చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలి. అప్పుడే మన లోపల ఆత్మవిశ్వాసం అన్నది ఆహ్, రెట్టింపవుతుంది. ఆ ఆత్మవిశ్వాసంతో మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం మాస్టర్స్.
నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తే, మన మాటలకు చేతలకు తేడా ఉందంటే మనపై మనకు గౌరవం లేనట్టే. అంటే మనపై మనకు ఆత్మవిశ్వాసం లేనట్టే అని చెప్తున్నారనమాట. ఎన్నో సార్లు జీవితంలో ఎన్నో గొప్ప విషయాల గురించి చర్చిస్తూ ఉంటాం. మాట్లాడుతూ ఉంటాం. ఆ గొప్ప విషయాలన్నీ గూడా కొన్నిసార్లు ఏమవుతాయంటే మాటల వరకే పరిమితం అవుతాయి. చేతల్లో వేరే ఏవేవో చేస్తూ ఉంటాం. మనం రోజు మాట్లాడే మాటలకు, చేతలకు పొంతన కుదరటం లేదు అంటే మనల్ని మనం గౌరవించుకోవడం లేదు అని అర్థం. గమనించుకోవడం లేదు అని అర్థం. అంతేకాకుండా మన చేతుల్లో మనం లేమని అర్థం. మన గౌరవాన్ని మనమే మన చేతులారా తగ్గించుకుంటున్నామని అర్థం. కాబట్టి మనమే గౌరవం ఇచ్చి మనమే పాటించకపోతే ఇంకా మనం చెప్పే మాటల్ని ఎవరు ఫాలో అవుతారు మాస్టర్స్? అందుకని మనం ఏదైతే చెప్తామో అది చేతల్లో కూడా చేసి చూపించాలి. మాటల వరకే పరిమితమైందనుకోండి, మనం మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. చెప్తాము ఆహ్, ఆహ్, జీవహింస చెయ్యొద్దు, మాంసం తినొద్దు అని చెప్తూ ఉన్నామనుకోండి. కానీ ఎక్కడో వెళ్లి మనమే మాంసం తింటున్నామనుకోండి. నాన్ వెజ్ తింటూ ఉన్నాము. అప్పుడేమవుతుంది? మనం మాట్లాడే మాటలకి, చేసే పనులకి అస్సలు పొంతననేది ఉండదు. అందుకని మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటిని మనమే చేసి చూపించాలి. ఒకసారి ఏమైందంటే ఒక ఆహ్, ఉంటారు గదా! గురువులు. అక్కడక్కడికి వెళ్లి ప్రవచనాలు ఇస్తుంటారు. ఇప్పుడు చాగంటి వారు గాని, ఆహ్, గరికపాటి వారు గాని అట్లాంటి గురువులనమాట. ఆయన మంచి మంచి చాలా ఫేమస్ ఒక గురువు. ఆయనేం చేస్తాడంటే చుట్టుపక్కల ఊర్లలో తిరిగి ఇట్లాగే మంచి మంచి జ్ఞానబోధ చేయడము, మంచి విషయాలు అందరికి చెప్తూ ఉండడం అట్లాంటివి చేస్తూ ఉంటాడంట. ఉన్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఆయన ఒక బస్ ఎక్కేసి వేరే ఊరు ప్రయాణం చేయవలసొచ్చినప్పుడు ఒక బస్‌లో ఎక్కి టికెట్ తీసుకుంటాడు ఆ ఊరికి వెళ్ళడానికి. తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన డబ్బులెక్కువ ఇస్తాడు. ఆయన ఇచ్చిన దానికి కండక్టర్ ఏం చేస్తారు, మనకేం చేస్తారు వెనకాల రాస్తారు గదా! అమౌంట్ చేంజ్ ఎంత ఇవ్వాలనో అది టికెట్ పైన వెనకాల రాస్తారు. దిగేటప్పుడు తీసుకోమని రాస్తారు గదా! ఇదంతా మనకు తెలిసిందే గదా! అలాగా ఆయనకు గూడా ఆ గురువుకి గూడా రాస్తాడనమాట. అయితే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ దాని పైన కండక్టర్ కావాలనే రాస్తాడనమాట. అంటే ఆయన గురించి ఫేమస్ అయిన వాళ్ళ గురించి చాలా మందికి తెలిసి ఉంటది గదా! సో, అట్లాగా ఆ గురువు గారి గురించి గూడా ఆయన, ఆయన ఇచ్చిన ప్రవచనాలను గూడా కండక్టర్ విని ఉంటాడనమాట. అయితే ఆయన నార్మల్‌గా దాని వెనకాల చేంజ్ ఎంత ఇవ్వాలో అది రాసిస్తాడు. అలా వెళ్తున్న తర్వాత ఆ గురువు దిగే స్టాపొస్తది. వచ్చిన తర్వాత ఏమవుతదంటే ఆయన ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ డబ్బులనేవి దాని పైన ఎంత రాసాడో అంత ఆ గురువుకి ఇచ్చేసాడనమాట. ఇచ్చేసిన తర్వాత ఈయన చూస్తూ ఉంటాడనమాట. ఆయనేమనుకుంటాడు, సరే ఇచ్చాడు గదా! ఆ అమౌంట్ తీసుకొని ఎళ్ళిపోదాము అని అనుకోని ఒక క్షణం మళ్ళీ ఆలోచించుకొని చివరికి దిగే సమయంలో ఎంతైతే ఎక్స్‌ట్రా ఇచ్చేసాడో ఆ అమౌంట్ మళ్ళీ కండక్టర్‌కి ఇచ్చేసాడంట. ఇచ్చేస్తే అప్పుడు ఆ కండక్టర్ జెప్తాడంట, "నన్ను క్షమించండి గురువుగారు. మీరు ఎన్నో ప్రవచనాలు జెప్తూ ఉంటారు గదా! నిజాయితీగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తూ ఉంటారు గదా! మరి మీరు చెప్పిన దాని మీద ఎంత వరకు నిలబడగలరు అని జెప్పేసి, నేనే కావాలని మీకు ఎక్కువ అమౌంట్ ఇచ్చాను" అని జెప్తాడంట. ఒక్క క్షణం ఇంకా ఆ గురువుకి అసలు ఎంత, ఎంత గిల్టీ ఫీలింగ్ కలుగుతుందంట అంటే అట్లా ఫీల్ అయిపోతాడంట. అరే! అవును కదా! నేను ఈ చిన్నదానికి ఆశపడినుంటే నేను చెప్పిందంతా గూడా వృధా అయిపోతుండే. నా గౌరవం ఏమైపోతుండే. అంటే ఇన్ని రోజుల నుంచి నేను కాపాడుకుంటూ వచ్చిన దాన్ని ఏమైపోతుండే అని ఆహ్, ఆయన లోపలనే అనుకోని వెళ్ళిపోతాడంట. చూసిండ్రా మనం మాట్లాడే మాటలకి, చేతలకి పొంతన లేకపోతే మనం ఎంతగా ఆహ్, లోతుకి దిగిపోతామో, ఎంత కిందికి పడిపోతామో. ఆ ఒక్క క్షణం గనక ఆయన దానికి ఆశపడినుంటే ఆయన ఇచ్చిన మాటలు ఆయననే దాని మీద ఆయనే నిలబడకపోతే అలా అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వంశీ సార్ ఉన్నారు. ఆయన ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన దాన్ని నమ్మి, ఆచరించి ఎంతో మంది ప్రయోజనం పొందుతూ ఉంటారు. మనమందరము ఉన్నాము. అదే ఇప్పుడు చెప్పిన వాళ్ళే దాన్ని పాటించలేరనుకోండి. అప్పుడేమైపోతుంది? ఎంతో వృధా అయిపోతుంది. కాబట్టి మనం ఏది చెప్పినా, ఏది ఆచరించినా కూడా దాన్ని ఆచరించి చూపించాలి. మన మాటలకి, చేతలకి పొంతన ఉండాలి. ఏదైతే చెప్తామో అదే చేయాలి. ఏదైతే చేస్తామో అదే చెప్పాలి.
అందుకే చెప్తారు కదా, ఏది చేసినా కూడా మనసా వాచ కర్మణ చేయాలి. మనకి ఇప్పుడు ఒక కర్మ వచ్చింది, దాన్ని చూసుకున్నాము, చెప్తారు కదా, ఎవరైనా నీకేం ఇలా జరిగింది అనంటే, నేను గతంలో ఈ ముదనష్ట పని చేశాను, అందుకని నాకు ఇది వచ్చింది, నేను ఇది చేసి తగ్గించుకున్నాను. చేసినా కూడా మాటల్లో కూడా చెప్పగలగాలి, అప్పుడు చేసిన కాబట్టే వచ్చింది అని. అలా చెప్పలేకపోయినా కూడా మనం దాని నుంచి బయటపడలేం మాస్టర్స్. అందుకే మాటలకి చేతలకి పొంతన ఉండాలి. మనసా వాచ కర్మణ చేయాలి, ఏది చేసినా కూడా. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయి ఉండరాదు. అలా గనక మనం చేసే పనులకి, మాట్లాడే మాటలకి ఆ సరిగా లేకపోతే అది ఎవరికి కూడా నష్టం కాదు, మనల్ని మనమే కోల్పోతాం. మన లోపల మనకు తెలియకుండానే ఆత్మవిశ్వాసం పోవడము, అహంకారము రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలకి, చేసే పనులకి కరెక్ట్ గా ఉండే రకంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తే, అహంకారమే వాదోపవాదాలకు మూల కారణం. అంటే మనం చేసే వాదోపవాదనలన్నింటికీ కూడా ఏంటి కారణము అంటే అహంకారమేనంట. అది ఎలాగో తెలుసుకుందాం. జీవితంలో మనకు తారసపడే వ్యక్తులు పలు రకాల విధానాలతో ఉంటారు. మనకు నచ్చిన విధానాలతో ఉన్నవారు, మనకి నచ్చని విధానాలతో ఉన్నవారు, మరెన్నో రకాల వారితో అవసరాల నిమిత్తం, పనుల కొరకు, ఉద్యోగం కొరకు కలిసి ప్రయాణం చేయవలసి వస్తూ ఉంటుంది. మన విధానం మనకు చాలా సరైనదిగా అనిపించవచ్చు, సరైనది అయి ఉండవచ్చు కూడా. అయినప్పటికీ మరొకరితో మనం వాదోపవాదాలకి దిగి నాదే సరైన దారి, నేనే సరైన వాణ్ణి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే, మన లోపల సరైన దారిలో ఉన్నా కూడా సరైన దారిలో ఉన్నా కూడా అహం కూడా ఉంది అని అర్థం. చూసారా మాస్టర్స్? అంటే ఇప్పుడు ఆ ఏం చెప్తున్నారు ఇక్కడ, మనం సరైన దారిలోనే ఉండొచ్చు, కానీ నేను చేసేదే సరైనది, నేను చేసేదే కరెక్ట్ అని మనం ఎప్పుడైతే ఒకరితో ఏదైనా ఒక విషయంలో గాని, ఏ దాంట్లో అయినా కూడా ఆ వాదోపవాదాలకు దిగితే, అంటే చేస్తుంటాం కదా, వాదన చేస్తూ ఉంటాం, అది కాదు ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని. దానికి కూడా ఏంటి కారణం అంటే మన లోపల ఉన్న అహంకారమేనంట. ఇప్పుడు చాలా మంది ఉంటారు. మా ధ్యానమే సరైనది. ఆత్మజ్ఞానంలో గూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళలో గూడా చాలా వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. ఇదే కరెక్టు, ఇదే రైటు అని. నాది కరెక్ట్ అంటే నాది కరెక్టు అని జెప్పేసి. సో, మనం చేసే పద్ధతి సరైనదే ఉండొచ్చు, కానీ అవతలి వాళ్ళది గూడా వాళ్ళ కోణంలో అది గూడా సరైనదే ఉంటది. కాబట్టి ఏం జెప్తున్నారిక్కడ, మనం సరైన దారిలో ఉన్నాము, సరిగ్గా ఉన్నా కూడా దాన్ని మనం వాదించకూడదు. ఎప్పుడైతే వాదనలకు ఒక విషయంలో, ఒక చర్చలో గాని, ఒక సమావేశంలో గాని వాదనకు దిగాము అంటే, అక్కడ నాదే సరైనది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే, మన లోపల మనకు తెలియకుండానే అహం ఉన్నట్టు. కాబట్టి ఎప్పుడు గూడా వాదోపవాదాలకు మనం వెళ్ళకూడదు. ఆ రకమైన పనులు చేయరాదు. అహం ఉన్న చోట ఎదుటి వారిలో ఉన్న మంచితనాన్ని, సరైన విధానాన్ని గుర్తించలేము. సరికాని వారిని క్షమించలేము. దీనివల్ల అవసరానికి మించిన వాగ్విదాలకు దిగి మనల్ని మనం ఎదుటివాడికి బలవంతంగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాము. చూసారా మాస్టర్స్? మనకి ఎంత జ్ఞానం ఉన్నా కూడా మన లోపల ఎప్పుడైతే అహం ఉంటుందో అవతలి వాళ్ళని అంగీకరించలేము. అవతలి వాళ్ళని అంగీకరించలేము. అవతలి వాళ్ళలో ఉన్న మంచిని చూడలేము. ఏది కూడా చేయలేము. ఎందుకంటే మనం బలవంతంగా ప్రయత్నిస్తున్నాము నాదే సరైనది అని నిరూపించుకోవడానికి. ఈరోజు మనం బలవంతులం కాబట్టి అవతలి వాడు బలహీనుడు అయి ఉన్నాడనుకోండి, మనం బలవంతంగా అయినా గూడా దాన్ని నిరూపించాము. కానీ కాలం అనేది ఒకటుంటుంది గదా! నెక్స్ట్ టైమ్ ఏమవుతుంది, మనకంటే బలవంత ఆహ్, బ బలమైన వాడు వచ్చి మనల్ని గూడా అదే రకంగా చేస్తాడు. తప్పకుండా అలా జరుగుతుంది గూడా. అందుకని ఎప్పుడు గూడా మనం సరైన వారము అని నిరూపించుకునే ప్రయత్నం చేయకూడదు. మనం చెప్పినా గూడా అవతలి వాడు అంగీకరించే పరిస్థితిలో లేనప్పుడు ఏం చేస్తాం మనము? ఎంత వాదించినా గూడా వాడికి ఆ జ్ఞానం లేదు. వాడు ఆ కోణంలో చూడలేడు. అటువంటప్పుడు మనం ఎంత వాదన చేసినా, ఎంత ఏం చేసినా గూడా ఏమి ప్రయోజనం? మనల్ని మనం కోల్పోవడం తప్ప.
అందుకని మనల్ని మనం చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఏ విషయంలో అయినా, ఎవరితోనైనా నేను వాదోపవాదాలకు దిగుతున్నానా? వాదన చేస్తున్నానా వాళ్ళతో? అంటే ఒక అంశాన్ని చర్చించుకోవడం వేరు. చర్చించుకోవడం వేరు. వాదించడం వేరు. అందుకని చెప్తారు కదా, మూర్ఖులతో ఎప్పుడు కూడా వాదించకూడదు అని. అందుకే మనల్ని మనం చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఎప్పుడు కూడా నేను ఎక్కడైనా వాదనలకు దిగుతున్నానా, అలా చేస్తున్నాను అంటే నా లోపల అహం మొదలైంది అని మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తే, జీవితంలో ఎక్కువ శాతం అహం వల్ల పెద్దవిగా చూపబడినవన్నీ ఊహాజనిత సమస్యలే. మూలమైన అహాన్ని పక్కన పెడితే జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. చూసారా మాస్టర్స్, ఎంత సూక్ష్మంగా ఉంటుంది ఈ అహం అనేది మన లోపల అంటే. ఆ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, బాధలు. వీటన్నింటిని గమనిస్తే ఇందులో ఎక్కువ శాతం అతి చిన్న సమస్యలే ఉంటాయి. కానీ మనకు తెలియకుండానే మన మనస్సు లోపల ఉన్న అహంతో పెద్దదిగా చూసి సమస్యను మనమే పెంచి పోషించి ఉన్నదానికంటే లేనిది ఎక్కువగా సృష్టించి మనల్ని మనం బాధ పెట్టుకొని ఇతరులను బాధ పెట్టి బాధపడుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? యాక్చువల్ గా మన ముందున్న సమస్య చాలా చిన్నగా ఉంటుందంట. కానీ మనం వాటికి లేనిపోని ఊహించుకొని అవతలి వాళ్ళని బాధ పెట్టి మనం బాధపడుతూ ఉంటామంట. సో అది కూడా ఒక రకమైన అహంకారమే అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కుటుంబాలలో చూస్తే, ఇప్పుడు కొత్తగా ఒక తల్లి ఉంటుంది. కొడుకుకి పెళ్లిడు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తుంది. అయితే ఆ కొడుకు ఏం చేస్తాడు? తల్లితో ఇంతకు ముందున్నట్టుగా ఉండలేడు. ఎంతో కొంత మార్పు వస్తుంది కదా భార్య వచ్చిన తర్వాత. సో కొంచెం భార్యకి ఒక మాట ఎక్కువ చెప్పి తర్వాత తల్లితో చెప్పాడనుకోండి, సరే అది అర్థం చేసుకొని ఓకే, ఇవి కొత్తగా భార్య వచ్చింది కాబట్టి అలా చేయడం సహజము అని ఆ తల్లి అనుకుంటే పర్వాలేదు. అలా కాకుండా ఇంకా కొత్తగా వచ్చిన భార్యకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. నా మీద ప్రేమ తగ్గిపోయింది, నేనంటే లెక్క లేకుండా పోయింది అని ఉన్నవి లేనివి అన్నీ మనమే ఊహించుకుంటాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆ తల్లి సరిగా ఉండలేదు, ప్రశాంతంగా ఉండలేదు, ఆ కోడల్ని ఉండనివ్వదు, ఆ కొడుకు ఉండలేడు, అటు భార్యకి ఇటు తల్లికి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? మనం ఏం చేస్తున్నాము? ఉన్న సమస్య, ఉన్న కారణం ఒకటే అయితే దానికి 10 ఇంతలు మనమే ఊహించుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనమే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను తల్లిని గదా! తల్లిని అన్న అహం. నాకు చెప్పిన తర్వాతే చేయాలి. నాకు చెప్పి చేయాలి. ప్రతిదీ నాకు పర్మిషన్ తీసుకోవాలి. ప్రతిదీ నేను చెప్పినట్టే వినాలి. నేను పెట్టిందే తినాలి. నేను గీసిన గీత దాటకూడదు. చూసారా? అహం మన చేత ఎన్ని పనులను చేయిస్తుంది. అదే గనక ఆ అహాన్ని పక్కన పెడితే గనక ఆ కుటుంబం ఎంత హాయిగా ఉంటది. అందరూ ఎంత ఆనందంగా జీవించగలుగుతారు. మనం ఒక్కరం అలా ఉన్నా కూడా, ఇంట్లో ఏ ఒక్కరు ఉన్నా కూడా, ముఖ్యంగా కుటుంబ పెద్దలు, కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళు అలా గనక ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? అదే గనక వాళ్ళు ఆహాన్ని పక్కన పెట్టి చిన్న వాళ్ళకి నచ్చజెప్తూ ఎలా ఉండాలో సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తుంటే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఆలోచించండి మాస్టర్స్. కాబట్టి ఎప్పుడు గూడా ముఖ్యంగా పెద్దవాళ్ళు నేను అన్న ఆహాన్ని తీసేసుకోవాలి. ఎన్ని రోజులు మన సమయం ఉండే. మనకు నచ్చినట్టుగా ఉన్నాము. మనకు నచ్చింది చేశాము. మన బాధ్యతలు అయిపోయాయి. ఇప్పుడు ఆ బాధ్యతల్ని మన నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. సంతోషంతో, ఆనందంతో. అంతేగాని ఇంకా నేను, నాది, కుటుంబం నాదే, ఇంకా అధికారం నాదే. అందరూ కుటుంబంలో ప్రతి ఒక్కరు గూడా నా కంట్రోల్‌లోనే ఉండాలి. ఇలాంటివన్నీ గూడా ఎందుకొస్తాయంటే అహం ఉండడం వల్ల. కాబట్టి అలాంటి అహాన్ని తీసి పక్కన పెట్టేసి మనం వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే జీవితం అనేది ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి మన కుటుంబంలో మనం ఎలా ఉన్నాము? మన లోపల ఏదైనా అహం ఉందా?
అహం వల్ల నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను అనేది ఎవరికి వారు సెల్ఫ్ చెక్ చేసుకొని దాన్ని తీసేసుకునే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్తే, నేను అన్న అహాన్ని సంతృప్తి పరచడానికి సగం జీవితం సరిపోతుంది, వీలైతే జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. మన జీవితాన్ని మనం బాగా గమనిస్తే మన సమయంలో ఎక్కువ శాతం నేను ఎలాంటి వాడిని అన్నది ఇతరులకు నిరూపించుకోవడానికే గడిపేస్తూ ఉంటామంట. ప్రపంచం దృష్టిలో నేను గొప్పవాడిని, నేను మంచివాడిని అని నిరూపించుకునే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా మనం చేస్తూ ఉంటామంట మాస్టర్స్. అంటే మనకు తెలియకుండానే. ఇవన్నీ చేసిన తర్వాత మనల్ని గొప్పవాడు అన్నవారే ఏదో ఒక రోజు మనల్ని ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి నచ్చకపోతే వీడు గొప్పవాడు కాదు అని అని కూడా చెప్తూ ఉంటారు. అప్పుడేమవుతుంది, మనం ఎన్ని రోజులుగా కష్టపడి తెచ్చుకున్న మంచి పేరంతా పోయింది అని బాధపడుతూ ఉంటాం. దీనికి అసలైన మూల కారణం ఏమిటి అంటే, చేయాల్సిన పనులపైన దృష్టి పెట్టకుండా కేవలం అహాన్ని సంతృప్తి పరిచే కార్యక్రమాలపై దృష్టి పెట్టడమే. అంటే మనం మంచి పనులు చేస్తాము, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాము, గొప్పగా ఉంటాము. అయితే అవతలి వాళ్ళు దాన్ని గుర్తించాలి అని మనం ఆశిస్తూ ఉంటాం కదా. మనలో చాలా మంది తెలుసు ఇది. ఏంటి అంటే, ఇది మనకు తెలియకుండానే మనం ఆశిస్తాం. అది ఆశిస్తున్నామని కూడా కొన్ని కొన్ని సార్లు మనకు తెలియదు. ఇప్పుడు నేనున్నాను. నేను గ్రూప్‌లో ఇంత వర్క్ చేస్తాను. ఇట్లాగా క్లాసులు చెప్తాను. మేడం నన్ను గుర్తించాలి. నువ్వు చాలా గ్రేట్ మాస్టర్‌వి అని అనాలి. నువ్వు బాగా ఎదిగావు. నువ్వు గొప్పదానివి. చాలా చక్కగా పైకొచ్చావు అని అనుకోవాలి. మేడం అలా అనాలి అని అనుకున్నాననుకోండి నేను. సరే, మనం చేస్తున్నాం కాబట్టి ఆహ్, ఆహ్, ఆ పొగడ్తలనేవి వస్తాయి. కానీ ఏదో ఒక రోజు ఏదో తెలియకుండా పొరపాటు జరిగిందనుకోండి. అదే మేడం నన్ను కోప్పడింది. ఇదే గ్రూప్‌లో ఎక్కడైతే ఏ గ్రూప్‌లో అందరి ముందు మెచ్చుకుందో మేడం నన్ను, అదే మేడం నన్ను ఒక మాట అనిందనుకోండి. అప్పుడు ఏమైపోతుంది? అబ్బా! ఇన్ని రోజులు గ్రూప్ అందరి ముందు ఎంత మంచి పేరు తెచ్చుకున్నా నేను, అయిపాయే. ఒక మేడం ఒక మాట అనింది అంటే అంతా పోయింది. అందరి ముందు నేను ఇన్సల్ట్ అయిపోయాను. ఇన్ని రోజులు ఉన్న పేరు పోయింది అని బాధపడతాను. ఎందుకు అంటే నేను దానిపైన దృష్టి పెట్టాను. మేడం నన్ను పొగడాలి, నన్ను మంచిదాన్ని అని అనాలి. నేను గొప్ప మాస్టర్‌ని అని అనాలి మేడం అనేసి నేను దానిపైన దృష్టి పెట్టాను. ఎందుకంటే నా లోపల ఒక అహం ఉంది, వచ్చింది. అహం అనేది ఆహ్, సాటిస్ఫై అవ్వాలి అంటే అవతలి వాళ్ళు మనల్ని గొప్పగా ప్రశంసించాలి. మనం చేసే పనులను, ఓహ్! నువ్వెంత గ్రేట్, ఎంత చక్కగా మాట్లాడతావు, ఎంత చక్కగా క్లాసులు చెప్తావు, ఎంత బాగా అన్ని ఆహ్, పనులు చేస్తావు అని అవతలి వాళ్ళు మెచ్చుకోవాలని మనం అనుకుంటాం. అందుకని ఏం చెప్తున్నారిక్కడ అంటే, మన అహాన్ని సంతృప్తి పరిచే పనుల మీద మనం దృష్టి తీసేయాలి అని చెప్తున్నారు. సో, ఎప్పుడైతే అలా జరగలేదో, మెచ్చుకున్న వాళ్ళే మనల్ని ఎప్పుడైనా తిట్టారనుకోండి, ఏదో ఒక మాట అన్నారనుకోండి, దాన్ని మనం ఇంకా తీసుకోలేము. ఇన్ని రోజులు చేసిన శ్రమంతా పోయిందే అని ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనల్ని మనం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. అవతలి వాళ్ళు ఇచ్చే ప్రశంసల కోసము, గొప్ప కోసము మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకనే చెప్తారు గదా శ్రీకృష్ణ భగవానుడు, కర్మను చెయ్యి ఫలితాన్ని వదిలేయి అని. మనం అది దాని పైన నిలబడగలగాలి మాస్టర్స్. ఒక అవకాశం వచ్చింది నాకు ఈ పని చేయడానికి, లేదా ఒక సేవ చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి యూనివర్స్ నా చేత చేయిస్తుంది. నా ద్వారా ఈ పని జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనకి ఈ అహంకారం అనేది రాకుండా ఉంటుంది. నా ద్వారా చేయించబడుతుంది. కానీ నేనే చేస్తున్నాను అని అనుకుంటే మన లోపల అహం వచ్చేస్తుంది. మనకు తెలుసు కదా, తపోవనంలో మల్లిమామ ఉంటాడు. సార్ ఎప్పుడు చెప్తుంటారు గదా, ఇదంతా గూడా మల్లిమామ ఒక్కడే చూసుకుంటూ ఉంటాడు అని జెప్పేసి. ఒకసారి ఎళ్ళినప్పుడు అడిగాననమాట. మీరు చాలా గ్రేట్ సార్. ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఎక్కువ మటుకు చూసుకునేది ఆయనే కాబట్టి అని అలా అని అడిగాను నేను. అని అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఆహ్, ఆ యూనివర్స్ అనేది నన్ను ఎంచుకుంది ఇది చూసుకోవడానికి. నేను చెయ్యట్లేదు. నా ద్వారా చేయించబడుతుంది. ఇదంతా వాళ్ళు నా చేత చేయిస్తున్నారు. అంతేనే గాని నేనిక్కడ ఏమి చెయ్యట్లేదు అని అన్నారు. చూసారా మాస్టర్స్?
కానీ మనం ఏం చేస్తాము, ఒక చిన్న పని చేసామంటే నేను చేశాను అనేది వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసిన పనులకి ఫలితం ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. మనం మంచి చేసినా, చెడు చేసినా ఏదిస్తే అది వస్తుందనేది మనకు తెలుసు. ఎంత ఫలితం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనేది ఆయనకి చక్కగా తెలుసు. మనం ఆశించినా, ఆశించకపోయినా ఆయన ఇచ్చేది ఆయన ఇస్తాడు. కానీ మనం ఎప్పుడైతే చేసే పనుల మీద కాకుండా వచ్చే ఫలితాల మీద దృష్టి పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే బాధకి గురవ్వాల్సి వస్తుంది. మనం ఎంతసేపు ఇంకా మన అహాన్ని సంతృప్తి పరుచుకునే మన ఈగో చెప్తారు కదా! నా ఈగో సాటిస్ఫై అవ్వాలి అని అలాగనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం మన అహాన్ని సంతృప్తి పరిచే పనులు చేయకూడదు. అప్పుడే మన లోపల అహం అనేది రాకుండా ఉంటుంది మాస్టర్స్. అలా ఉన్నప్పుడే, అలా చేయగలిగినప్పుడే మనం ఆనందంగా జీవించగలుగుతాం. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే జ్ఞాన ప్రదర్శన అనేది తెలియని తియ్యటి అజ్ఞానం, అహంకారం. ఈ ప్రపంచంలో గొప్పవాడిగా అనిపించుకోవడానికి మనం తెలియకుండానే నానా తంటాలు పడుతూ ఉంటాం. అందులో భాగంగా జ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటాం. జ్ఞానం ఉంటే ఎంతమందికైనా ఎంతైనా పంచవచ్చు. అందరినీ సరైన మార్గంలో నడిపించవచ్చు. ఇది అత్యంత అద్భుతమైన కార్యక్రమమే. కానీ గమనిస్తే మనకు తెలిసింది కొంత అయితే తెలియని దాని గురించి అందరితో గొప్పగా అనిపించుకోవడం కోసం గొప్ప గొప్ప మాటలు మాట్లాడి అందరితో చప్పట్లు కొట్టించుకొని లోలోపల మురిసిపోతూ ఉంటాము. తెలిసిన దాని గురించి తెలియజేయడం, తెలియని దాని గురించి తెలియదు అని చెప్పడం జ్ఞాని యొక్క లక్షణం. జ్ఞానులు అంటే ఎలా ఉంటారు అంటే ఏదైనా ఇప్పుడు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గూడా ఏదైనా ఒక విషయం తెలియలేదనుకోండి, తెలియదు అని ఒప్పుకోవడం. ఎంతమంది ఉన్నా, నలుగురు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ముందు నాకు తెలియదు అంటే వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? నా ఏమంటారు? నా గౌరవం పోతుంది అని జెప్పేసి తెలియని విషయాన్నైనా సరే తెలుసు అని చెప్పడం గాని, గొప్పగా చెప్పుకోవడం గాని ఒక జ్ఞాని యొక్క లక్షణం కాదంట మాస్టర్స్. తెలిసిన దాన్ని తెలుసు అని, తెలియని దాన్ని తెలియదు అని ఒప్పుకోవడమే ఒక జ్ఞాని యొక్క లక్షణం. తెలియని దాని గురించి గొప్పగా మాటల గారడితో మాట్లాడడం ఈ నిమిషానికి గొప్పగా అనిపించవచ్చు. కానీ మనకు తెలియకుండానే దానికి మనం బానిసలం అయిపోతూ ఉంటాము. కాబట్టి జ్ఞాన ప్రదర్శన కాక జ్ఞానాన్ని పెంచుకునే పని చేయాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? మనకు తెలిసింది కొంత, తెలియంది కొండంత అని అంటారు గదా! సో, తెలిసినది ఎంతవరకు తెలిస్తే అంతే మాట్లాడాలి. అంతే చెప్పాలి. అంతేగాని తెలియని దాని గురించి గూడా నాకది తెలుసు, ఇది తెలుసు అని ప్రతి ఒక్కరి ముందు గొప్పగా మాట్లాడి, చప్పట్లు కొట్టించుకుంటూ ఉన్నామనుకోండి, గొప్పవాళ్ళు అని అనిపించుకుంటూ ఉన్నామనుకోండి, ఏమైపోతుంది అంటే మన లోపల తెలియకుండానే దానికి మనం అలవాటు పడిపోతూ ఉంటామంట. తెలియకుండానే మనం దానికి బానిసలవుతున్నాం. అంటే మన లోపల అహం వచ్చేస్తదనమాట. మనకు తెలీదు అదొచ్చిందని, నేనిలా చేస్తున్నానే అన్న సంగతి గూడా మనకు తెలీదు. మనకు తెలియకుండానే దానికి బానిసలవుతాం. దానికోసం ఏదైనా జేస్తాం. అంటే ఒకసారి చప్పట్లు కొట్టారు అనుకోండి, దాన్ని ఆనందించండి. కానీ అక్కడే మళ్ళీ వదిలేయాలి మనం. ఇంక ప్రతిసారి ఓహో! ఈసారి ఇంకా ఎక్కువ చప్పట్లు కొట్టించుకోవాలి. ఇంకా ఎక్కువ మందితో నేను శభాష్ అనిపించుకోవాలి. నేను గొప్పదాన్ని అని అనిపించుకోవాలి అని మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది తెలియని ఒక అహంకారమే అని చెప్తున్నారనమాట. తియ్యటి అజ్ఞానం అంట కూడా. చూసారా మాస్టర్స్ ఎంత సూక్ష్మంగా ఉన్నాయసలు నాకు. ఇవి చదువుతూ ఉన్నప్పుడైతే చాలా ఆశ్చర్యమేసింది. ఎంత సూక్ష్మంగా ఉన్నాయంటే అసలు మనం ఎంత ఎరుకతో ఉండాలో ఆలోచించండి మాస్టర్స్. అహంకారం అనేది. కాబట్టి జ్ఞాన ప్రదర్శన కూడా ఎక్కువగా చేయరాదు. మనకెంత తెలిస్తే అంతే చేయాలి. అంతే చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించేద్దాం. ఇవాళ ఇంతే తెలిసింది. ఈ జన్మకి ఇంతే తెలిసింది. అయితే ఏంటంట? వచ్చే జన్మలో మళ్ళీ తెలుసుకుంటాం. ఈ ఒక్క జన్మే ఆఖరి జన్మ గావాలి. నేను మొత్తం ఇప్పుడే తెలుసుకోవాలి. నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్తూ ఉంటారు గదా! చాలా మంది. సో, అలాంటి ప్రయత్నాలు చేయవద్దు అని చెప్తున్నారు మాస్టర్స్. లాస్ట్ పాయింట్‌లోకెళ్దాం. నాకు అహంకారమే లేదు అని అనుకోవడం కూడా ఒక రకమైన అహంకారమే. అంటే ఇన్ని రోజులు ఏమనుకుంటుంటిమి అంటే నా లోపల అహంకారం లేదు అని అనుకుంటూ ఉంటాం. ఆ కోవలో నేను గూడా ఉన్నాను.
అనుకుంటాం కదా, మనకు తెలియదు అది కూడా ఒక రకమైన అహంకారం అని. ఇక్కడ చదివే వరకు నాకు తెలియదు మాస్టర్స్. అదేంటో తెలుసుకుందాం. అహంకారం అనేది అర్థం కాని ఒక విచిత్రమైన మానసిక విధానం. నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఎలా పడితే అలా మాట్లాడేవారిని మనం అహంకారులు అనుకుంటాం. అంటే చాలా మందికి నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటే చాలా మందికి నచ్చదు. వాడికి పెద్ద పొగరు అని అనుకుంటాం గదా! అలాగనమాట. కానీ విచిత్రం ఏంటంటే, అలా మాట్లాడేవారు చాలా మంది కూడా నిరహంకారి అయి ఉంటారు. గట్టిగా మాట్లాడిన ప్రతి ఒక్కరు అహంకారి కాదు. మనము అంటే ఈజీగా అలా చెప్పేస్తాం. ఎవరైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నిక్కచ్చిగా ఉన్నారనుకోండి, వాడికి ఎంత పొగరు, మొహం మీదనే చెప్పేసిండు అని. కాకపోతే వాళ్ళు చాలా నిరహంకారులంట. వాళ్ళ లోపల అహంకారం ఉండదంట. కానీ మనం వాళ్ళు గట్టిగా మాట్లాడేసరికి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండేసరికి ఏమనుకుంటాం, వాడు పెద్ద పొగరుబోతు అని అనుకుంటూ ఉంటాం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగే ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నవాడు అని అర్థం. అలా ఉన్న వాళ్ళను ఏమనుకోవాలి, అలా మాట్లాడే వాళ్ళని ఏమనుకోవాలి అంటే, వాడికి చాలా ఆత్మవిశ్వాసం ఉంది. వాడి పైన వాడికి చాలా ధైర్యం ఉంది అని మనం గుర్తించాలంట. అలాగే వినయంగా మాట్లాడే ప్రతి ఒక్కరు నిరహంకారి కాదు. అంటే కొంతమంది యాక్టింగ్‌లు చేస్తూ ఉంటారు గదా! అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టు కొంతమంది ఏం జేస్తారు, వాడి లోపల వినయం ఉండదు. కానీ వాడి అవసరానికి తగ్గట్టు వినయంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడేం జేస్తాం మనం తెలియకుండానే వాడు మంచివాడు అని అనుకుంటాం. అదే అసలైన అహంకారం. వినయం ఉండడం సరైన విధానమే. కానీ నాకు అహంకారం లేదు అని నిరూపించుకోవడం కోసం అతి వినయం ప్రదర్శించడం ఒకానొక అహంకారపు లక్షణం అని చెప్తున్నారు మాస్టర్స్. ఇది సర్వసామాన్యంగా గుర్తించలేని అతి సున్నితమైన విషయం. చూసారా? ఇది మనం అస్సలు గుర్తించలేమనమాట. అంత సూక్ష్మంగా ఉంటుంది ఈ అహంకారం అన్నది. ఇది సరిగ్గా అర్థం చేసుకొని, ఆ సున్నితమైన అహంకారం కూడా తీసేస్తే జీవితం ఇంకా అద్భుతంగా తయారవుతుంది. నిరహంకారి అయిన వారు ఎవ్వరూ కూడా తమకు అధికారం లేదని చెప్పే ప్రయత్నం చేయరు. నిరూపించుకునే ప్రయత్నం చేయరు. కాబట్టి నేను అహంకారిని కాదు అని అనుకోవడం కూడా ఒకానొక అహంకారమే అని చెప్తున్నారు. చెప్తారు గదా! మనం ఏదో వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మనం జడ్జ్ చేసేస్తాం. వాడికి పొగరు, వాడు చెప్తే వినడు, వాడు చాలా మొండివాడు అని అలాగా మనం డిసైడ్ జేసేస్తాం. కానీ ప్రతి ఒక్కరం ఎవరమైనా కూడా ఒక సిట్యుయేషన్‌లో ఒకలాగా రియాక్ట్ అయ్యాము అంటే, అది వాడు ఒరిజినల్ కాదు. అంటే వాడి క్యారెక్టర్ అదే అని మనం ఎట్లా డిసైడ్ జేస్తాము? అలా మాట్లాడడానికి ఆ పరిస్థితులు, దాని వెనకాల ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం అలాగా చేయకూడదు. అలాగని నా లోపల అహంకారం లేదు, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని అని మనం చెప్పుకుంటున్నామంటే, అది కూడా ఒక రకమైన అహంకారమే అని చెప్తున్నారనమాట. సో, మనం ఎలా ఉంటే అలా ఉండి, ఆ సీన్‌ని మనం ఎలా ఉంటే అలాగ దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. మళ్ళీ కొంతమంది ఏం జేస్తారు, ఏదన్నా ఆహ్, చేస్తున్నా గూడా దా చెప్తారు గదా! ఇప్పుడు ఒక సభ జరుగుతుంది. మనల్ని పిలిచి మన గురించి కొంత గొప్పగా చెప్పారనుకోండి. అయ్యో! అయ్యో! వద్దండి అలాంటివన్నీ చెప్పకండి. నాకలాంటివన్నీ నచ్చవు. నాకలాంటివన్నీ లోపల వాడికి నచ్చుతాయి. అలాంటిదే కావాలి. కానీ పైనకి మాత్రం ఏం చెప్తారు? అయ్యో! వద్దండి. నాకు నచ్చదండి. గొప్పలు చెప్పించుకోవడం నాకు నచ్చదండి. పొగడ్తలు నాకు నచ్చవండి అంటారు. సో, అది గూడా ఒక రకమైన అహంకారమే అని జెప్తున్నారు మాస్టర్స్. అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు గదా! ఆహ్, అజ్ఞానుల అహంకారం కంటే ఆత్మజ్ఞానుల అహంకారం అన్నది చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు బ భౌతిక జీవితం గడిపేవారు, ప్రాపంచికంగా ఉండేవారు వారికి అహంకారం ఉందనుకోండి, దానివల్ల వాళ్ళు మాత్రమే సఫర్ అవుతారు. ఎదుటి వాళ్ళకి ఏమంత పెద్దగా ఆహ్, ఏమంటారు ఇబ్బంది ఉండదు. కానీ ఒక ఆత్మజ్ఞాని లోపల అహంకారం ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జేస్తున్నారనేది గూడా ఒక్కొక్కసారి తెలీదు. దానివల్ల అలాంటి వారు ఎన్నో బోధనలు జేస్తూ ఉంటారు. క్లాసులు చెప్తూ ఉంటారు. అది ఎంతో మందిని ప్రభావితం జేస్తూ ఉంటుంది. అది ప్రమాదకరమే గదా! కాబట్టి ఆహ్, అగ్ అజ్ఞానుల అహంకారం కంటే జ్ఞానుల అహంకారం అనేది చాలా ప్రమాదకరమైనదని చెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి మనం గూడా ప్రతిరోజు, ప్రతి క్షణం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ దానికైనా చాలా ముఖ్యమైనది ఏంటి ఆధ్యాత్మికులకు అంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వ అధ్యయనం.
మరి ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేయగలుగుతామంటే స్వాధ్యయనం చేసుకోగలిగినప్పుడే. ప్రతి క్షణం మెరుపుతో ఉండాలి. ప్రతి క్షణం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఒక డ్రీమ్ వచ్చినా గూడా, ఆ డ్రీమ్‌లో నేను నేర్చుకోవాల్సింది ఏముంది? నేను సరిగా ఉన్నానా లేదా? నా ఆత్మస్థితి సరిగా ఉందా లేదా? ఇక్కడ ప్రాపంచికంగా కా కాకుండా ఆహ్, హాస్టల్‌గా గూడా మన ఆత్మలో గూడా ఆ అహంకారం అనేది లేకుండా మనం చూసుకోవాలి మాస్టర్స్. ఇది మాస్టర్స్ ఇవాళ మనం తెలుసుకున్న విషయాలు. థాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ గూడా కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్.